మావోయిస్టులు అరణ్యం నుంచి మైదానంలోకి వచ్చేందుకు తేదీని ప్రకటించారు. జనవరి 1న ఆయుధాలు వీడి లొంగిపోతామంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వాలు మాత్రం సంయమనం పాటించాలని ఎంఎంసీ నేతలు కోరుతున్నారు. మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలతో పాటు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1న సాయుధ కాల్పుల విరమణ చేపడుతున్నట్లు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటుతో పాటు హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటున్నామని, ఆయుధాలు అప్పగించిన తర్వాత ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని లేఖలో తెలిపారు. తమకు సహకరించే రాష్ట్రంలో లొంగిపోవడానికి సిద్ధమని, అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ విడుదల చేశారు. ఆయుధాలు వీడడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని మావోయిస్టు పార్టీ తెలిపింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని గత వారం మావోయిస్టులు లేఖ రాశారు. తాజాగా లొంగిపోవడానికి తేదీని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక మావోయిస్టు ప్రతినిధి అనంత్ పేరుతో ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్లిష్ట సమయంలో మావోయిస్టులు సహనం కోల్పోవద్దని, ఒంటరిగా లొంగిపోవద్దని పిలుపునిచ్చారు. हेलो जी, तो मैंने आपके लिए भी एक लेटर भेजा है। हाँ मैंने देखा, तीनों लेटर देख लिया मैंने, जो आपने अपने साथियों के लिए भेजा है, जो मेरे लिए भेजा है और जो आपने तीनों मुख्यमंत्री के लिए भेजा है। मैं ये पूछ रहा हूँ कॉमरेड कि अभी आप लोग एमएमसी जोन में कितने लोग हो गए? अभी एग्जैक्ट आंकड़ा तो मैं नहीं बताऊंगा, लेकिन है काफी तादाद में है हमारे साथी। పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత దేవ్జీ ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్జీని కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ డిమాండ్ చేస్తోంది. అలాగే హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని, అదే సమయంలో దేవ్జీతో పాటు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చింది.